హ్యూమన్ రైట్స్ PWO టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ వర్కింగ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ కడారి అన్నపూర్ణ గారు, అలాగే వర్కింగ్ కమిటీ నుంచి జోసఫ్ గారు, ఇంకా ప్రేమలత గారు, రాణి గారు, వీరంతా ఒక బృందంగా ఏర్పడి మన సమాజంలో జరుగుతున్నటువంటి అభివృద్ధులలో ఒక రకమైన అవినీతి, అది నిరుపేదలకు సంబంధించిన మన రేషన్ రైస్ విషయంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి వారు ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని సవినయంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఆ విషయాన్ని ప్రజలందరికీ షేర్ చేయడం కొరకు మన హ్యూమన్ రైట్స్ PWO టీవీ ఛానల్ని సంప్రదించడం జరిగింది. కనుక మేడం, మీరు జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గర గారికి వెళ్ళారు కదా ఈరోజు, అక్కడ మీకు కలెక్టర్ గారు ఎలా స్పందించారు, మీకు ఎలా అనిపించింది? మేము కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము సార్ని కలవాలని చెప్పేసి అనగానే అక్కడ ఇమీడియట్గా PA కాంచి మాకు రెస్పాండ్ అయ్యారు. ఏంటమ్మా మీరు వచ్చిన పని ఏంటి అని అడిగారు. సార్ ఇట్లా సో అని చెప్పి మా ID కార్డ్ చేయించాము, ఇట్లా మేము వచ్చాము సార్ అని. రెండమ్మ కూర్చోండి, ఒక అర్ధగంట కూర్చోండి అన్నారు. అర్ధగంట మేము వెయిట్ చేసిన తర్వాత మాకు అందరూ కలెక్టర్ ఆఫీస్లో ప్రతి ఒక్కరు మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా రెస్పెక్ట్గా రిసీవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒక అర్ధగంట సమయంలో కలెక్టర్ గారు పిలుస్తున్నారమ్మా అని చెప్పేసి దగ్గరకు వచ్చి మాకు పిలువగానే మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు కూడా చాలా మర్యాదపూర్వకంగా రెండమ్మా అని చెప్పి రిసీవ్ చేసుకున్నారు. ఏంటమ్మా మీరు వచ్చిన పని ఏంటి అని అడిగారు. అడిగిన తర్వాత సార్ ఇట్లా సంగతి రేషన్ బియ్యం మీద ఒక రకమైన ఇది అవినీతి జరుగుతుంది సార్ అని మేము ఒక వినతి పత్రంలో మొత్తం కంప్లీట్గా రాసి ఇవ్వడం జరిగింది. జరిగితే సార్ కూడా స్పందించి, అమ్మ మీరు కనుక ఏ విధంగా మీరు దీన్ని నా దగ్గర తీసుకొచ్చారంటే, ఇట్లా పేదలకు అందాల్సిన బియ్యం అవి వేరే మార్గంలో తప్పుదోవలు పట్టుకుంటున్నాయి సార్. వాళ్ళు గంటలు రేషన్ కార్డు నిలబడుతున్నారు, వాళ్ళకి సమయానికి అందట్లేదు. ఇంకొకటి ఏంటంటే బియ్యం లేవు అని డబ్బులు ఇచ్చి కూడా పంపిస్తున్నారు సార్. బియ్యం అందలేదు, సమయానికి రాలేదని చెప్పి వాళ్ళకాడే కొని మళ్ళీ వాళ్ళకే రిటర్న్ అమ్ముకునే పరిస్థితి ఉంది ఈ రోజున. అసలు పేదవాళ్ళకి అందాల్సిన బియ్యం అందకుండా పోతుంది. ఇది గవర్నమెంట్ సొమ్ము వృధా అయిపోతుంది. ఈ గవర్నమెంట్ సొమ్ము అందాల్సిన పేదలకు అందాలి, బడుగు బలిగిన వర్గాలు కానీ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ బియ్యం తింటున్నారు ఈ రోజున. ఆ బియ్యం వాళ్ళకి అందకుండా వీళ్ళు తప్పుదోవ పట్టించి అవినీతి మార్గంలో ఈ బియ్యాన్ని కొన్ని మార్గాల నుంచి దాటిచ్చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము కలెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం అందించడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా స్పందించారు, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకొక మాట కూడా చెప్పారు, అమ్మ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే తీసుకురండి అమ్మ, నేను ఇమీడియట్లీ స్పెషల్ స్క్వాడ్ని పంపిస్తానని చెప్పారు. తప్పకుండా సార్ అని చెప్పేసి వచ్చాము. అందుకు కలెక్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనము మన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడడం జరిగింది. వారు ఈరోజు బృందంతో కలిసి అక్కడ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అక్కడ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మంచి సహృదయంతో వీళ్ళని రిసీవ్ చేసుకొని, ఇలాంటి అవినీతి మీ దృష్టికి ఏమైనా ఉంటే ఆధారాలతో తీసుకురండి అమ్మా, మేము తప్పకుండా ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకొని నిరుపేదలకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల నాకు ఒక మాట ఏంటంటే, ఇక్కడ సారు ఒక మాట అన్నారని చెప్తున్నారు మీరు, మీ కాడ ఏమైనా ఆధారాలు ఉన్నాయని చెప్పి. వాస్తవంగా ఈ విషయంలో ఆధారం అంటే, నేను స్వయంగా ఒకనొక టైంలో ఒక లాస్ట్ మంతే నేను ఒక దగ్గర చూసిన ఈ విషయం కన్నతోనే, నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. నేను చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలను నేను స్వయంగా నేరుగా అడిగి తెలుసుకుంటే ఈ బియ్యము ఇట్లా వీళ్ళు కొంచెం రాలేదు, తక్కువ వచ్చినాయి, మరి మిగతా వాటికి అమౌంట్ తీసుకోరని చెప్పి అమౌంట్ ఇస్తున్నారు. అవసరం లేని వారికి మీరు మాకే ఇచ్చేస్తే మీకు ఒక నిర్ణీత ధర ప్రకారం కూడా మీకు పైసలు కట్టిస్తున్నారు సార్ ఇక్కడ అని చెప్పి తెలియపరచడం జరిగింది. సరే కలెక్టర్ సార్, మీరు ఒక మాట అన్నారు ఎవిడెన్స్ కావాలని చెప్పి, త్వరలో ఎవిడెన్స్తో మేము ముందుకు రాబోతున్నాం మా సంస్థ నుంచి. మీరు ఈ విధంగా మాకు స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు మీకు తెలియపరుస్తున్నాం. ఇక ముందు మన కార్యాచరణ వచ్చేసి ఈ యొక్క రేషన్ బియ్యం జరుగుతున్నటువంటి అవినీతి గురించి మనము ఒక రంగారెడ్డి డిస్ట్రిక్టే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల కలెక్టర్లకు మేము త్వరలో వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. ఈ విషయంలో కలెక్టర్లు అందరూ తగిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఈ విధంగా జరుగుతున్న ఆధారాలను కూడా త్వరలో మేము సేకరించబోతున్నాం. ఈ రేషన్ షాపు డీలర్లు చేస్తున్నటువంటి యొక్క అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇక్కడ జరిగేది ఒక పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఇది అధికారులందరూ కొంతమందికి తెలిసిన విషయమే.
అయినా కూడా దీన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు అని అనిపించింది కనుక దీని మీద మేము గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలనుకున్నాం కనుక మాకు ఇదే విధంగా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారు మనకు ఏ విధంగా అయితే స్పందించారో అదే విధంగా జిల్లాలో 33 జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు అందరూ కూడా అదే విధంగా స్పందిస్తారని మేము ఆశిస్తూ మీ ముందుకు వినతి పత్రాలతో రాబోతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.